అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఒకరోజు దావీదు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, అయ్యా, ఇప్పటి వరకు నీవు గుడారములో నివసిస్తున్నావు, నీవు గుడారములో నివాసివై ప్రజలతో మాట్లాడుచు వచ్చుచున్నావు గనుక నేను ఒక నిబంధన చేస్తున్నాను, నేను ఒక ఆలోచన చేశాను. నేను నీవు నివసించున్నట్లు నీ పేరు పెట్టబడిన నిబంధన మందసం కట్టబడిన ఒక ఆలయములో ఉండునట్లు నేను ప్రేరేపణ కలిగిన వాడనై, నా మనసులో తలంపు పుట్టిన వాడనై నేను ఒక ఆలోచన కలిగి నీ సన్నిధిలో అడుగుతున్నాను గనుక నేను ఒక ఆలయమును కట్టదలచా, నీవు నివసించేదానికి ఒక ఆలయమును నేను నిర్మించదలిచాను అని దేవునితో చెప్పారండి. ఇప్పుడు దేవుడు కూడా దావీదుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. దావీదు, నీ ఆలోచన మంచిదే, నీవు ఆశపడటం తప్పు కాదు, నీవు ఆశించటం తప్పు కాదు. కట్టాలని నిర్ణయం తీసుకున్నావు, మరి దీనిని కట్టుటకు నీవు యోగ్యుడవు కాదు. బహుశా అతనికి డౌట్ వచ్చింటుందండి. ఎవరికి దావీదుకి డౌట్ వచ్చింటుంది. అయ్యా, నేను ఏ అన్యాయం చేశాను, దీనిని కట్టకూడదని నువ్వు ఎలా అంటున్నావు అని అడిగి ఉండొచ్చండి. అప్పుడు దేవుడు కూడా దావీదుతో చెప్పి ఉన్నాడు. దావీదుతో దేవుడు ఏమని చెప్పారు అంటే, దావీదు, నేను నిన్ను ఎందుకు కట్టవద్దు అన్నాను అంటే, నీ చేతులు రక్తముతో తడపబడినవి, నీవు రక్తాన్ని ఒలికించావు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, రక్తము తడపబడితే తప్పేంటి? రాజు కదా, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు కదా, మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులను చంపాలా లేదా? ఏంటండి, చంపాలి. చంపినప్పుడు కత్తికి రక్తం అంటిద్దా లేదా? అంటిద్ది. ఆ కత్తికి అంటబడిన రక్తం చేతులకు అంటుతుందా లేదా? అంటుతుంది. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ రక్తము కాదు. అందుకే యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారు, మీ పాపములు రక్తము వలె. యెషయా గ్రంథకర్త అంటాడు, దేవుడు ఆ ప్రవచన గ్రంథములో దేవుడు సాక్షాత్తుగా చెప్తున్నారు, మీ పాపములు రక్తము వలె నాకు కనపడుతూ ఉన్నవి. అంటే దావీదు ఏ రక్తము? పాపయుక్తమైన రక్తములో మునిగిపోయాడు. అందుకే దేవాది దేవుడు అంటారు, నీవు రక్తమును ఒలికించావు, నీవు పాపమును మూట కట్టుకున్నావు కనుక నీవు దీనికి యోగ్యుడవు కాదు. అయ్యా, మరి నా ఆశగా ఉండిపోతుందా? దేవుడు అన్నారు, నీ ఆశను నేను నెరవేరుస్తాను. నీవు ఆశించావు కదా, ఆ ఆశను అక్షరాలకు నెరవేరుస్తాను. ఎలా అని అడిగితే దేవుడు అన్నారు, నీకు పుట్టబోయే నీ సంతతిలో నుంచి ఒకడు వస్తాడు, అతని ద్వారా నేను ఈ ఆలయమును కట్టించబోతూ ఉన్నాను. ఈ ఆలయమును కట్టించేది ఎవరో తెలుసా? నీ సంతతిలో నుంచి వస్తున్న సొలొమోను ఈ ఆలయమును కడతాడు అని దేవాతి దేవుడు దావీదుతో చెప్పాడండి. ఈ దావీదు కూడండి ఈ ఆలయమునకు కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చి పెట్టాడు. ఇక ఈ దావీదు చివరి దినాలలో తన కుమారుడైన సొలొమోను పిలిచి సొలొమోనుతో చెప్తున్నారు. సొలొమోనుతో ఏమని చెప్తున్నారు అంటే, నా కుమారుడా సొలొమోన్, నేను ఒక ఆలయమును కట్టాలని ఆశపడ్డా,
ఒక ఆలయమును కట్టదలిచినప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై, నీవు కట్టకూడదు, నేను పరిశుద్ధుడును గనుక, నేను పవిత్రుడును గనుక ఆ పరిశుద్ధ స్థలమును కట్టాలంటే దానికి యోగ్యమైన వాడు కావాలి, యోగ్యమైన వాడిని నేను ఏర్పరచుకుంటాను, యోగ్యత కలిగిన వాడే నా ఆలయమును కడతాడు అని దేవుడు నాతో చెప్పాడయ్యా. చెబుతూ ఒక మాట కూడా అన్నాడు, నీ సంతతి అంటే నీకు పుట్టబోయే సొలొమోను ఈ ఆలయమును కడతాడు అని చెప్పాడు. కనుక అన్నీ సమకూర్చాను, అన్నీ తెచ్చిపెట్టాను. ఇక నా దినాలు ముగించిన తరువాత, నీవు రాజుగా మలచబడిన తరువాత నీవు చేయవలసిన పని ఒకటే, నేను తీసుకొని వచ్చి పెట్టినవన్నిటి చేత ఒక ఆలయమును కట్టు, ఒక ఆలయమును నిర్మించు అని తన కుమారునికి అన్ని చెబుతూ, వీటికి ముందు దేవుని కూడా అడిగినట్టున్నాడు. ఏమని? అయ్యా, నాకే ఈ రాజ్య పరిపాలన చేసేదానికి క్రింద పడ్డాను, పైన పడ్డాను. ఈ రాజ్య పరిపాలన చేసేదానికి తల క్రిందులుగా మలచబడ్డాను. అంటే ఏ వైపును శత్రువులు వస్తారో, ఏ వైపును శత్రువులు నా మీద యుద్ధాన్ని పూనుకుంటారో నాకు తెలియక కొన్ని సందర్భాలలో అధైర్యపరచబడ్డా, కొన్ని సందర్భాలలో నేను బలహీనుడిగా మలచబడిపోయాను, కొన్ని సందర్భాలలో చేతకాని వాడి వలె నేను నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అభం శుభం ఎరుగని నా కుమారుడు, ఈ ప్రజల మనస్తత్వం ఎరగని నా కుమారుడు, శత్రువుల మనసును ఎరగని నా కుమారుడు ఒకవేళ వీరందరి మీద ఎలా జయము పొందగలిగి ఈ ఆలయం ఎలా కడుతాడు అని అడిగినట్టుగా ఉన్నాడండి. ఇప్పుడు దేవుడు కూడా దావీదుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దావీదు, నీకు మొదట రాజ్య పరిపాలన నీకు తెలుసా? ఏంటి దావీదుకు తెలుసా? మాట్లాడండి. గొర్రెలు కాసుకునేవాడికి రాజ్య పరిపాలన తెలుసా? అయ్యా, నాకు తెలియదయ్యా. గొర్రెని ఎలా కాచుకోవాలో నాకు తెలుసు, ఎలా ఎలుగుబంటి నుండి సింహపు నోట నుండి తప్పించుకోవాలో నాకు తెలుసు, ఈ ప్రజలను ఎలా పరిపాలన చేయాలో నాకైతే తెలియదు. మరి తెలియకుండా సింహాసనం ఎక్కించి రాజ్య పరిపాలన చేసేదానికి నేను నీకేమిచ్చా? జ్ఞానం ఇచ్చా. ఎలా పరిపాలన చేయాలో, ఎలా ప్రజలతో మాట్లాడాలో, ఎలా ప్రజలను నడిపించాలో ఆలోచన నేను నీకు చెప్పాను. చెప్పి 40 సంవత్సరాలు ఎదురు లేని పరిపాలన నీ చేతులకు అప్పగించా. మరి నీకు చెప్పిన వాడిని సొలొమోనుకు చెప్పనా? నిన్ను ఏర్పరచుకొని ఈ రాజ్యాన్ని అప్పగించిన నీకు సలహా చెప్పిన వాడిని నేను ఏర్పరచుకొని ఈ రాజ్యాన్ని అప్పగించబోతున్న సొలొమోనుకు నేను చెప్పనా? ఎందుకు సొలొమోను గురించి ఆలోచిస్తున్నావు? కాదయ్యా, ఒక తండ్రిగా నాకు ఒక ఆలోచన ఉంది కదయ్యా అంటే దేవుడు అంటారు, ఒరే బాబు, నువ్వేం కంగారు పడగకు. నీ బాధ అంతా ఏంటి? ఒకవేళ నువ్వు చనిపోతే ఈ దేశం మీదకి శత్రువులు వచ్చి సొలొమోను చంపి దేశమును తీసుకుని వెళతా నువ్వు అనుకుంటున్నావు. ఈ దేశము నలుదిశల నెమ్మదిని చూడకుండా, సమాధానమును చూడకుండా చల్లా చెదురైపోతూ నీవు తలంచుచున్నావు. నేను నీతో మాట ఇస్తున్నాను, విను అని దావీదుతో ఒక మాట అన్నాడు. దావీదు, నువ్వు ధైర్యముగా నా సన్నిధికి వచ్చేయి, నువ్వేం కంగారు పడగాకు. నీ కుమారుడైన సొలొమోను ఎదుట ఏ శత్రువులు లేకుండా శత్రువులందరినీ నేను వెళ్ళగొట్టబోతూ ఉన్నాను, శత్రువులందరినీ నేను కొట్టివేయబోతూ ఉన్నాను. నీ కుమారుడైన సొలొమోనునకు ఇక మీదట నేను తండ్రినై నీ కుమారుడైన సొలొమోనుకు నేను ఏమి కలగ చేయబోతున్నానంటే సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాను. నీ కుమారుడైన సొలొమోనుకు నేను సమాధానమును దయచేయబోతున్నాను. కనుక నీవు భయపడకు. నీ కుమారుడైన సొలొమోనుకు నేను తోడై ఉండి తండ్రినై ఉండి నీ కుమారుని నీకు సమాధానం ఇస్తానని దేవుడు అతనితో చెప్పాడండి. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు. నీకు పుట్టబోవు
ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చూడండి, అతని చుట్టూ ఉండు శత్రువులందరినీ నేను తోలివేసి నేను అతనికి సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాను. ఇప్పుడు ఒక వాగ్దానము చేస్తున్నాడు, సొలొమోనుతో ఒక వాగ్దానం చేస్తున్నాడండి. సొలొమోనుతో వాగ్దానము చేస్తూ దావీదుతో చెప్తున్నాడు, దావీదు, నీ కుమారుడైన సొలొమోను గూర్చి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ కుమారుడైన సొలొమోను గూర్చి నీవు అధైర్యపరచబడవలసిన అక్కర లేదు. ఎందుకంటే నీ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను? తోలివేయబోతూ ఉన్నాను. నీ కుమారుని చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేనేం చేయబోతున్నాను? కొట్టివేయబోతున్నాను. కొట్టివేసి సొలొమోనుకు ఏమి దయచేయబోతున్నాను? నేను అతనికి సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాను అని దేవుడు అతనికి ఏమిచ్చాడు? నలుదిశల సమాధానం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెప్తుందండి. ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ చుట్టూ ఏ శత్రువు నిలిచి ఉన్నాడో, నీ చుట్టూ ఏ శత్రువు నిలబడి నీకు సమాధానము లేకుండా చేశాడో నాకు తెలియదండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను చుట్టుపడవేసి ఒకవేళ సమాధానము లేకుండా, నీ హృదయమునకు ఆనందము లేకుండా, నీ హృదయంలో సంతోషము లేకుండా ఒకవేళ శత్రువులాగా చుట్టుముట్టి నీ కుటుంబాన్ని గందరగోళము చేసి నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేశాయేమో నాకు తెలియదండి. ఈనాటి వరకు మీ చుట్టూ నిలబడి ఉన్న శత్రువులందరినీ నా దేవుడు తోలివేయబోతూ ఉన్నాడు. శత్రువులందరినీ నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. శత్రువుల్ని ముంగిట నిలబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. శత్రువులను కొట్టివేసి సమాధానమును నా దేవుడు నీ కుటుంబానికి దయచేయబోతూ ఉన్నాడు. సమాధానముతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. సమాధానకర్త అయిన యేసు నీ కుటుంబంలో ఇక మీదట నిలిచి ఉండబోతూ ఉన్నారు. భయపడకు. నీ చుట్టూ ముట్టిన ఏ శత్రువునైనా ఇక మీదట నా దేవుడు నీ ఎదుట నిలబడకుండా వారిని తోలివేసి మీ కుటుంబాలన్నిటికీ నా దేవుడు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు, దావీదు నీవు భయపడకు, నేను అతనికి ఏం కలగ చేయబోతున్నాను? నేను అతనికి ఏమి దయచేయబోతున్నాను కదా. ఓ సేవకుడికి నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. నా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. సేవకుడికి నేను మీతో చెప్తున్నాను, ఈ దినము మొదలుకొని అతనికి కాదు, ఎవరికి? అతనికి కాదు, ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు సమాధానముతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. నా దేవుడు సమాధానంతో సాగి వెళ్ళేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానమును దయచేయునుగాక, సమాధానమును అనుగ్రహించునుగాక. నా దేవుని సమాధానం ఏలుబడి చేయునుగాక. ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలండి ఓ చోట కూర్చొని గుండెలు బాదుకుంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఒకవేళ వారిని పలకరించామనుకో, ఒరే బాబు ఎందుకురా నాయన తల గోడకేసి బాదుకుంటున్నారు, గుండెలకేసి బాదుకుంటున్నారు, ఎందుకు అలా దుఃఖిస్తున్నారు అని అడిగితే ఆ ప్రజల నోట వచ్చే మాట ఏంటో తెలుసండి? సమాధానకరంగా నిలబడవలసిన మా కుటుంబాలు సమాధానకరంగా బ్రతకలేదయ్యా, సంతోషకరంగా సాగి వెళ్ళవలసిన మా కుటుంబాలు సంతోషకరంగా సాగి వెళ్ళలేదయ్యా, మేము సమాధానాన్ని చూడలేక కన్నీరు కారుస్తూ ఉన్నాం, మేము సమాధానానికి నిలయముగా మార్చబడక అసమాధానం మా కుటుంబం నిలబడి వేదన పడుతున్నాం. ఏం చేస్తాం? మా పరిస్థితులు విభిన్నంగా మలచబడి, మా కుటుంబ పరిస్థితులు ఈ విధంగా మలచబడిపోయినందువలన మేము ఇలా దుఃఖిస్తున్నాం అన్నారు.
వారి గురించి కాసేపు ప్రక్కన పెడదామండి. ఆ అనుభవాలు మనకు లేవంటారా? ఏంటండి ఆ అనుభవాలు మన కుటుంబాల్లో పడచూపట్లేదంటారా? ఆ అనుభవాలతో మన కుటుంబాలు సాగి వెళ్ళటం లేదంటారా? గుండె మీద చేసుకొని చెప్పండి. నేను నా కుటుంబంలో ఉన్నారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మేము సమాధానకరంగా ఉన్నాము అని గుండె మీద చేసుకొని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఏంటండి ప్రతి కుటుంబంలో ఏం కనబడుతుంది? దుఃఖమే. ఏ కుటుంబంలో సమాధానకరంగా బ్రతికిన రోజు ఒక గంట బాగుంటే మరొక గంట అసమాధానమే. ఇక బాగున్నాం అనుకుంటున్నారు, అంతలోపే ఏదో ఒక అసమాధానం కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందంటే ప్రతి కుటుంబం ఏదో ఒక అసమాధానముతో ఈడవబడుతుంది. నాకు వచ్చే ఒక డౌట్, డబ్బు లేదా? ఉంది. ఇల్లు లేవా? ఉన్నాయి. తినేదానికి తిండి లేదా? సమృద్ధి. లోటే లేదు. మరి అన్నీ ఉన్నాయి, లేనిదేంటిది? మాట్లాడేంటండి? అన్నీ ఉన్నాయి, లేనిది ఏంటి? సమాధానం. అన్నీ ఉన్నాయి కానీ అనుభవించలేకపోయేది సమాధానం. వారి గురించి కాదు, మన గురించి చెప్తున్నాను. ఆ అసమాధానముతో ఈనాటి వరకు ఎడవబడుతున్నారు కదండి. అందుకే ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నాను, ఆ ప్రజలు అసమాధానముతో ఎడవబడినట్లు, ఆ ప్రజలు అసమాధానానికి నిలయముగా మలచబడినట్లు మీరు అసమాధానమునకు నిలయముగా మారారేమో నాకు తెలియదండి. నా ప్రభు మీతో చెప్పమంటున్నారు, నిశ్చయముగా ఇక మీదట ఆ అనుభవాలు లేకుండా వాటన్నిటి నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. వాటన్నిటి నా ప్రభు ఎట్టివేయబోతూ ఉన్నారు. ఆ ప్రజలు అదే అంటున్నారు, అయ్యా మేము కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయామయ్యా, ఈ కన్నీళ్ళే అన్నపానములుగా మేము భుజిస్తున్నామయ్యా అని దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి అడిగితే దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఇప్పుడు ఆ మాట చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నారు, ఇదిగో ఆలకించండి, నది వలె సమాధానమును నా దేవుడు మీ యొద్దకు ఈ దినమున పంపబోతూ ఉన్నారు. దేవుడు మీతో చెబుతున్నారు. అసమాధానముతో ఏడుస్తున్న ప్రజలతో చెబుతున్నారు. సమాధానము లేక కన్నీరు కారుస్తున్న ప్రజలతో దేవుడు చెబుతున్నారు, సమాధానము లేని ప్రజలారా, అసమాధానానికి నాంది పలుకుతున్న ప్రజలారా, సమాధానము లేక కలవరాల మధ్యలో నిలిచిపోయిన సర్వ సమాజమా, యెహోవానగు నేనే మీతో ఆజ్ఞాపించుచున్నాను, ఆలకించండి. ఏమని ఆలకించాలి? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి. ఈ ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. ఇప్పుడు వీరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఇప్పుడు దేవుడు వీరితో చెప్తున్నారు, సమాధానమును చూడాలి అనుకొని మొరపెట్టిన ప్రజలారా ఆలకించండి. అంటే ఈ ప్రజలందరండి దేవుని సన్నిధిలో చేరి దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఎవరి వైపు? ఏంటండి? దేవుడు చెప్పాడు ఆలకించండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆలకిస్తానులే అని నటించలేదండి. ఆలకిస్తున్నట్లుగా వారు ఆ చోట లేరండి. దేవుడు చెప్పాడు మీరు ఆలకించండి, నేనే మాట ఇస్తున్నాను, యెహోవానగు నేనే ఆజ్ఞాపించుచున్నాను, ఆలకించు అని చెప్తే ఈ సర్వ సమాజం అంతా దేవుని నోటి వైపు చూస్తూ ఉందండి. అంటే ఏ మాట దేవుడు నాకు ఇస్తాడో, ఏ మాట దేవుడు నాతో మాట్లాడుతాడో, ఏ మాట ఆజ్ఞాపిస్తాడో, ఏది నాకు ప్రయోజనమో, ఏది నాకు సంతోషాన్ని కలగచేస్తుందో, ఏది నా జీవితంలో ఆనందాన్ని కలగచేస్తుందో అని ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్న ప్రజలతో దేవుడు ఒక శుభవార్త చెబుతున్నాడు. దేవుడు ఒక శుభవార్తను వారికి తెలియచేస్తున్నారు. భయపడకుడి, నేను ఏం చేయబోతున్నానంటే దేని నిమిత్తమైతే నా సన్నిధిలోనికి వచ్చారో మీరు అది పొందునట్లుగా అలాంటి సమాధానం నేను ఎలా మీకు ఇవ్వబోతున్నానంటే ఒక నది పారుతున్నట్లు,
ఒక నది పొంగి ప్రవహించున్నట్లు నా సమాధానాన్ని మీ కుటుంబంలో నేను నింపబోతూ ఉన్నాను. నా సమాధానమును మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. నది పారుతున్నట్లుగాను, నది పొంగి ప్రవహించున్నట్లుగాను నా సమాధానం మీ కుటుంబాల్లో నేను నిలబెట్టబోతూ ఉన్నాను. ఇక నా సమాధానం నది వలె పారబోతూ ఉంది, నది వలె పారబోతూ ఉంది. నది పారి ప్రవహించినట్లుగాను నా సమాధానం నీ యొద్దకు అలా రాబోతూ ఉంది, నీ యొద్దకు అలా రాబోతూ ఉంది. అలాంటి సమాధానం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు, అలాంటి సమాధానమును నీవు చూడబోతూ ఉన్నావు. కనుక భయపడకు, ఆలోచించు. నా సమాధానం నీకు దయచేయబోతూ ఉన్నాను, నా సమాధానం నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. ఎప్పుడు నీవు చూడని సమాధానం, ఎప్పుడు నీవు అనుభవించని ఓ సమాధానం నేను నీ యొద్దకు పంపబోతూ ఉన్నాను. నిశ్చయముగా మీరు పొందబోతూ ఉన్నారు అని ఆ ప్రజలతో చెప్పి నది వలె దేవుని సమాధానం వారి కుటుంబాలను ఆవరించిందండి. ఇప్పుడు ఆ కుటుంబాలలో ఏముంది? అసమాధానం తొలగిపోయింది. ఆ కుటుంబం అంతా దేనితో నింపబడిపోయింది? సమాధానముతో. ఎలాంటి సమాధానం ఇచ్చారు? అంతలో కనపడి అంతలో మాయమైపోయేది కాదండి. ఆలకించు. ఎప్పుడు నీ కుటుంబానికి దూరము కాని సమాధానం, ఎప్పుడు నీ కుటుంబం కోల్పోని సమాధానమును నేను నదులు పారుతున్నట్లుగా నా సమాధానాన్ని మీ యొద్దకు ఏం చేస్తాను నేను పంపబోతున్నాను అని చెప్పాడు కదా. ఒక సేవకుడిగా నేను కూడా కోరుకుంటున్నానండి, ఒకవేళ కాలువలు ఎండిపోయినట్లుగా నీ కుటుంబంలో సమాధానం ఎండిపోయిందేమో, ఎండిపోయిన అనుభవాలలో ఒకవేళ నీ కుటుంబం అసమాధానము కలిగిన అనుభవాలలో నిలిచిపోయిందేమో, ఆలకించండి. నా ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట ఇవ్వబోతూ ఉన్నాడు, మాట ఇస్తూ ఉన్నారు. నా దేవుని సమాధానం ఎలా రాబోతుందో తెలుసా? నదులు పొంగి ప్రవహించి పారినట్లుగా నా దేవుని సమాధానం నీ ఇంటిలోనికి అడుగు పెట్టబోతూ ఉంది, నీ హృదయములో అడుగు పెట్టబోతూ ఉంది. ఆ సమాధానం మీరు అనుభవించబోతూ ఉన్నారు, ఆ సమాధానం మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఇప్పుడే నా దేవుని సమాధానం నది వల్ల నీ యొద్దకు రాబోతూ ఉంది, నది వల్ల నేను తాకబోతూ ఉంది. నదులు నింపబడినట్లుగాను నీ కుటుంబం నా దేవుడు సమాధానముతో నింపబోతూ ఉన్నాడు, సమాధాన కర్తైన దేవుడు నీ కుటుంబాన్ని నింపునుగాక. ఇప్పుడే నీవు అడుగుతున్న మరుక్షణమే, నీవు ప్రభు వైపు చూస్తున్న మరుక్షణమే నా దేవుని సమాధానం ఏలుబడి చేస్తూ ఉంది. పొందుకో. యేసు నామముల సమాధానం నీకు కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. అనుభవించు. నది వల్ల పారబోతూ ఉంది, నది వల్ల నీ ఎద్దకు రాబోతూ ఉంది, పొంగి ప్రవహించబోతూ ఉంది. సమాధానం నీ కుటుంబము పొంగి ప్రవహించేటట్లుగాను అద్భుతం నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆలకించు. నా దేవుడు చెప్పకుండా చెబుతూ ఉన్నాడు, ఆలకించు. నేనే నీకు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నాను. నేనే నీ చుట్టుముట్టిన శత్రువులందరినీ కొట్టివేసి ఏ శత్రువుల ద్వారా నీకు అసమాధానము కలగకుండా నది వలె నా దేవుడు సమాధానము నీ యొద్దకు పంపబోతూ ఉన్నాడు. నది వలె నా దేవుని సమాధానం నీ యొద్దకు రాబోతూ ఉంది. ఇక అలాంటి సమాధానంతో నీవు బ్రతకబోతూ ఉన్నావు. నీవు నీ కుటుంబం ఆ సమాధానముతో బ్రతుకుదురుగాక. ఒక సేవకుడు నిన్ను మనసు నేను కోరుకొని ఆశపడి నా మాటలు చెబుతున్నానండి. నా దేవుని సమాధానం ఇక మీదట మీ కుటుంబాలు ఎలా ఉండబోతుందో తెలుసండి. ఎండిపోయిన సమాధానము వంటిది కాదు, మీకు దూరమైపోయే సమాధానము వంటిది కాదు. ఎప్పటికీ అంటే మీరు బ్రతికి ఉన్నంత కాలం నా దేవుడు నీ కుటుంబంలో సమాధానమును నిలబెట్టునుగాక. మీరు బ్రతికి ఉన్నంత కాలం ఒకరి మధ్య ఒకరికి నా దేవుడు సమాధానమును కలగ చేయునుగాక. అసమాధానమును కలగ చేస్తున్న చుట్టూ నిలబడి అసమాధానాన్ని కలగ చేస్తున్న ప్రతి శత్రువును నా దేవుడు తోలివేయునుగాక.